వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ అంబేద్కర్ కాలనీలో బుధవారం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక భవనాలు చర్చా వేదికలుగా, సమస్యలు పరిష్కరించుకోవడానికి వేదికలుగా, ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలుస్తాయన్నారు. కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంఘ సభ్యులకు ఆది శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిలో ముందుకు పోతుందన్నారు. వేములవాడ పట్టణ పరిధిలో ఇప్పటి వరకు సుమారుగా 33 కుల సంఘాలకు సామాజిక భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలోని 9th వార్డులోని మా వార్డులోని సుభాష్ నగర్లో ఎస్సీ కమ్యూనిటీ భవన్ అంబేద్కర్ ఆదర్శ యువజన సంఘానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా గత ఎలక్షన్లో మేము ఈ వార్డులో దంపతులు వార్డులో పర్యటించినప్పుడు మరి ఈ వాడికి అంటే గతంలో ఈ వాడికి కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహించినప్పటికీ మళ్ళీ ఒకసారి ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో మరి వాడికి ఏం కావాలని చెప్పేసి మరి వార్డులో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ భవనం నిర్మించాలి అని మా యొక్క మనసులో ఉంచుకొని మరి దానిలో భాగంగా మరి ఈరోజు మా మున్సిపల్ చైర్పర్సన్ అయిన తర్వాత మరి మా వార్డుకి దాదాపు ఎస్సీ, ఎస్పీ సప్లై నుండి నిధుల నుండి 20 లక్షల నిధులను కేటాయించుకొని మరి దానిలో భాగంగా ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ గారు, శాసనసభ్యులు గారు మరి ముఖ్య అతిథులు చేసి మరి భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి వారు కూడా మరి వారి నిధుల నుండి దాదాపు 4 లక్షల నిధులను కేటాయించి ఈరోజు వార్డులో అభివృద్ధి పనులకు ఇవ్వడం జరిగింది. మరి సందర్భంగా వారు కూడా ప్రత్యేకమైన మా పక్షాన, మా వార్డు అందరి పక్షాన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మరి వార్డులో మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిజంగా మాకు ప్రతిరోజు కూడా మా కుటుంబ సభ్యులాగా ఈరోజు మాకు ఈ కౌన్సిలర్ గెలిచిన తర్వాత కూడా మా కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరు కూడా మాకు ఆప్యాయత, ప్రేమతో ఆదరించి ఈ విధంగా నన్ను కౌన్సిలర్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్గా వార్డుకు వచ్చిన తర్వాత అవకాశం రావడం జరిగింది. మరి సందర్భంగా వార్డు ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ మా వార్డు ఈ వార్డు అన్ని వార్డుల కంటే ఈ వార్డు ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే హరితారంలో కావచ్చు, శానిటేషన్లో కావచ్చు, మా ట్యాక్స్ విషయంలో కావచ్చు, మరి చైర్పర్సన్ గారు వార్డుతో పాటు మేము కూడా పోటీ పడాలి అనే విధంగా కూడా మా వార్డు ప్రజలందరి సహకారంతో మరి ముందు వరుసలో నిలవడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అంటే మా ఉన్న పీరియడ్లో ఇంకా ఏమైనా నిధులు, ఎక్కడైనా సమస్యలు ఉంటే మా పరంగా తీసుకువచ్చి గౌరవ ఎమ్మెల్యేగా సహకారంతో తీసుకువచ్చి మరి వార్డు యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగానే ఈ ఆప్యాయత, ప్రేమ రాగారు మరి ఈ విధంగా మా వార్డు ప్రజలందరికీ కూడా మా పైన ఉండాలని మా దంపతులపైన ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సుభాష్ నగర్ అంబేద్కర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడానికి ఈరోజు భూమి పూజ గావింప చేసుకున్న సందర్భంగా కాలనీ వాసులకు అందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సామాజిక భవనాలు సామాజిక పరంగా శుభకార్యాలు, అశుభకార్యాలు జరిగినప్పుడు ఉపయోగించుకోవడానికి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా కూర్చొని చర్చించుకోవడానికి, అదేవిధంగా ఆత్మ గౌరవానికి కూడా ఉపయోగపడే విధంగా భవనాలు మనం ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేసుకొని నిర్మించుకోవడం ఆనవాయితీలో వస్తున్న భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి సోదరులందరూ కూడా సంఘం అంతా కూడా ఏకమై ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అభినందనీయం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి అధ్యక్షులకు, సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున మా వైపు నుంచి అభినందన అందజేస్తూ, ఓవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధిని తీసుకొని ముందుకు పోవడంలో ఈ ప్రభుత్వం ముందుందనే మాట సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు వర్గాల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుంది. మేము కూడా ఈ ప్రాంత ప్రజల మధ్యలో నిలబడుతూ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పథకం తీసుకుని పోతామని మాటిస్తూ, ఈ పట్టణంలో సుమారు 33 కుల సంఘాలకు సంబంధించినటువంటి సామాజిక భవనాలకు సంబంధించి ఈ ప్రభుత్వ పక్షాన నిధులు కూడా ఇటీవలనే అందివ్వడం జరిగింది. రాబో రోజుల్లో
మరిన్ని మెరుగైనటువంటి నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని పోవడం ధ్యేయంగా పనిచేస్తామన్న మాటని సందర్భంగా